వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దయానీయ స్థితిలో ఏపీ ఉల్లి రైతులు, మద్దతు ధర లేక ఉల్లి పంటను నీటి పాలు చేసిన రైతు. కాకినాడ కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ పార్టీ లీగల్ టీం నిరసన. తిరుపతిలో ఘోర అగ్ని ప్రమాదం. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో చోటు సాధించిన కరాటే మాస్టర్ అన్వర్ ఖాన్. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో 5 తీర్మానాలను చేసిన అధ్యక్షురాలు తెలంగాణ జాగృతి కల్వకుంట్ల కవిత. ఇక వివరాల్లోకి వెళ్తే, గోదావరిఖని పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు పి మల్లికార్జున్ నివాసంకు వచ్చిన మంత్రి వివేక్ అక్కడే మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై పాత్రికేయులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జూన్ మాసంలో జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ -21% ఉందని, తాను ఎన్నికల ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బూత్ కమిటీలు వేయడం, నియోజకవర్గంలో రోడ్లు డ్రైనేజీ పనులను పూర్తి చేయించి పరిస్థితులను చక్కదిద్దడంతో ఇప్పుడు +5% గ్రాఫ్ పెరిగిందని తెలిపారు. ఎన్నికల నాటికి 15% ఓట్ల గ్రాఫ్ పెరుగుతుందని వెల్లడించారు. అలాగే రాహుల్ గాంధీ చేపట్టిన ఓటు చోరీ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో కూడా ప్రతి నియోజకవర్గం చేపట్టి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఓట్లను చోరీ చేసిన విధానాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోతామని తెలిపారు. కాకా వెంకటస్వామి వారసత్వాన్ని తన తనయుడు వంశీకృష్ణ కొనసాగిస్తూ వస్తున్నారని, తాతలాగే వంశీకృష్ణకు ఐక్యరాజ్య సమితిలో పాల్గొనే అవకాశం రావడం సంతోషంగా ఉందని అన్నారు. కాకా వెంకటస్వామి లాగే కార్మికుల కోసం ఆలోచిస్తూ ఇటీవల 120 కోట్ల రూపాయలను రిటైర్డ్ కార్మికుల పెన్షన్ ఫండ్కు కేటాయించబడడం జరిగిందన్నారు. అలాగే మంచిర్యాలలో వందే భారత్ ట్రైన్ ఆగేలా చేశారని, రామగిరి కిందకు రోప్వే కోసం వంశీకృష్ణ కృషి చేస్తున్నారని తెలిపారు. కేవలము జియోలు తీసి మేము ఇది చేపిస్తాము అది చేపిస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు, కానీ కింద వార్డ్ లెవెల్లో పనేం కాలేదు. మీరందరూ చూసినారు, ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అన్ని చోట్ల కూడా జియోలు చూపించి పైసలు లేనప్పటికీ కూడా వారు చేస్తామని చెప్పి ఓట్లు వేయించుకోనికి ప్రయత్నం చేయడం జరిగింది. జూబ్లీ హిల్స్ బై పోల్ అది ఒక టెస్ట్ కేసు అన్నమాట. టీఆర్ఎస్ పార్టీ ఎంత నష్టపోతుందో మన అందరికీ తెలుస్తుంది ఈ ఎలక్షన్ తర్వాత. దాంతోపాటు ఈరోజు రాహుల్ గాంధీ గారు ఏదైతే పిలుపునిచ్చారో ఓట్ చోరీ గురించి, ఈ ఓట్ చోరీ గురించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అన్ని చోట్ల కూడా ఈ క్యాంపెయిన్ తీసుకొని బుక్స్ ప్రిపేర్ చేసుకొని మేమందరం కూడా ఓట్ చోరీ వ్యతిరేకంగా ఉన్నాము. రాహుల్ గాంధీ గారి క్యాంపెయిన్ ఏదైతే చేస్తున్నారో వారితో మేము ఉన్నామని చెప్పి ఈ క్యాంపెయిన్ చేసేది అవసరం ఉంది. ఈరోజు ప్రారంభం చేయబోతున్నాను ఈ ఓట్ చోరీ గురించి, ఎందుకంటే తర్వాత మళ్ళీ జూబ్లీ హిల్స్లో బిజీ ఉంటాను. వంశీకృష్ణ ఎంపీ గారు కూడా యుఎన్లో మా నాన్నగారు వెంకటస్వామి గారు అప్పుడు 1981లో జెనీవాలో ఐఎల్ఓ యుఎన్ కాన్ఫరెన్స్కి అక్కడ ఆయన స్టేట్ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా అప్పుడు ఆ రోజులలో ఇందిరాగాంధీ గారు నువ్వే నిజమైన కార్మిక నాయకుడు, నువ్వు పోయి యుఎన్లో రిప్రజెంట్ చేయాలంటే ఆ రోజులలో వారు ఇండియన్ డెలిగేషన్ లీడ్ చేసి అక్కడ మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మళ్ళొకసారి ఎంపీ వంశీకృష్ణ గడ్డం గారికి మళ్ళీ ఒక మంచి అవకాశం వచ్చింది. వారు కూడా యుఎన్లో మాట్లాడి అన్ని దేశాలు అభివృద్ధిలో బాటలో ఉండాలి, అందరూ కూడా సహకరించాలని చెప్పి వారు మాట్లాడడం జరిగింది. వారు ఎంపీగా ఉండి ఈ ప్రాంత ప్రజలకు మొన్న కూడా రైల్వే వందే భారత్ ట్రైన్ మంచిర్యాలలో స్టాప్ చేయించడము, రిటైర్డ్ సింగరేణి కార్మికులకు 120 కోట్ల రూపాయల పెన్షన్
ఫండ్ ఇప్పించడము, మళ్ళీ రామగిరి టూరిజంలో దాంట్లో కూడా 4 కోట్ల రూపాయలు రోప్వే 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడము, వారు కూడా పనిచేస్తున్నారు. డెఫినెట్లీ వచ్చే రోజులలో పెద్దపల్లి నియోజకవర్గంలో ఎట్లయితే కాకా వెంకటస్వామి గారు ఈ ప్రాంత ప్రజలకు, ఎందుకంటే మొన్న సీఎం గారు కూడా సింగరేణి లాభాల వాటాలో వారు చెప్పడం జరిగింది, సింగరేణి సంస్థను కాపాడింది కాకా వెంకటస్వామి గారు. ఆ రోజులలో 1,00,000 ఉద్యోగాలు, వారితో పాటు 1,00,000 కుటుంబాలు ఆ రోజులలో కాపాడడం జరిగింది. దాంతోపాటు పెన్షన్ స్కీమ్ అయినా కానీ ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు 30,000 పట్టాలు ఇప్పించిండు ఆ రోజులలో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు. అంటే ఈ ప్రాంత ప్రజలకు ఎప్పుడు సేవలు చేసుకుంటా కాకా వెంకటస్వామి గారు ఒక పేరు సంపాదించినారు. వంశీకృష్ణ గడ్డం కూడా అదే బాటలో నడుస్తూ ప్రజల సేవలు చేస్తున్నారని చెప్పి ఏం లేదని ఇది యాడ్ చేసినాయి. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జిల్లాలలో పర్యటించనున్న సందర్భంగా నన్నూరు టోల్గేట్ దగ్గర ఉన్న రాగమయూరి వద్ద పార్కింగ్, హెలిమ్యాన్, సభా ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలించిన పాల్గొన్న ఎమ్మెల్సీ బీటీ నాయుడు, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, అన్నమయ్య జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, మంత్రాలయం ఇన్ఛార్జి రాఘవేంద్రారెడ్డి, ఆలూరు ఇన్ఛార్జ్ జ్యోతి, డీసీఎంఎస్ చైర్మన్ నాగేశ్వర యాదవ్, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ మంతెన సత్యనారాయణ రాజు, అదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తదితరులు.
దయనీయ స్థితిలో ఏపీ ఉల్లి రైతులు. మద్దతు ధర లేక ఉల్లి పంటను నీటిపాలు చేసిన రైతు. వైఎస్ఆర్ జిల్లా మైదకూదూరులో ఓబ్లేస్ యాదవ్ అనే రైతు ఆవేదన. తన 2 ఎకరాల ఉల్లి పంటకు ధర లేక కాల్వలో పోసిన రైతు. ప్రభుత్వం మద్దతు ప్రకటించినా రైతుకు మాత్రం దక్కడం లేదని ఆవేదన. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన స్టార్ హీరో విజయ్ దేవరకొండ, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్, శిరీష్, టాలెంటెడ్ డైరెక్టర్ రవికిరణ్ కోల కాంబినేషన్ క్రేజీ మూవీ. స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్న కొత్త సినిమా ఈ రోజు హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. రాజుగారు రాణిగారు సినిమాతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవికిరణ్ కోల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్వీసీ సంస్థల్లో వస్తున్న 59వ సినిమా ఇది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన కీర్తి సురేష్ నాయికగా నటిస్తుంది. ఈ చిత్ర ముహూర్త సన్నివేశానికి ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్ ఇవ్వగా ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. దర్శకుడు హాన్ రాఘవాపూడి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో తెరకెక్కనున్న ఈ సినిమా ఈ నెల 16వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది. ఈ ప్రెస్టీజియస్ మూవీని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం జి వీరపురం గ్రామంలో పూజారిపై దాడికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని విశ్వబ్రాహ్మణ వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ రాష్ట్ర చైర్మన్ పార్వతమ్మ అన్నారు. వీరాపురం గ్రామానికి చెందిన పూజారి శ్రీనివాస ఆచారిపై అదే గ్రామానికి చెందిన కొందరు ఈ నెల 6వ తేదీన మెడపై మరియు వీపుపై ఆయుధాలతో దాడి చేశారని, దీంతో బాధితుడు కర్నూలు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. బాధితుడిని విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పార్వతమ్మ పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. 6వ తేదీ గొడవ జరిగితే ఇంతవరకు ఎందుకు కేసు నమోదు చేయలేదని ఆమె ప్రశ్నించారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేయాలని బాధితుడి కుటుంబ సభ్యులు కోరారు. మెయిన్ పార్ట్ కదా, సున్నితమైన పార్ట్, సెన్సిటివ్ పార్ట్. చూసి జెన్యున్గా అంటే కేసు కట్టండి, లేదంటే కొద్దిగా మీరు మీ పేరే చేయండి. కొన్ని విద్యాలయాలు ఉంటాయి కదా, పిల్లలు చేస్తున్నారు అసలు దాని విషయంలో ఏదో మాది కొత్తపల్లి మండలం జి వీరాపురం గ్రామం. మా నాన్న పేరు శ్రీనివాసాచారి. బ్రహ్మంగారి గుడి దగ్గర గుడి కడుతున్నారు, రాములవారి గుడి. దానిపైన ఇంటి నీడ పడుతుందని చెప్పేసి మేము హైకోర్టులో కేసు వేసినాము. ఆ విషయంపై వాళ్ళు మనసులో పెట్టుకొని మా ఊరి గ్రామస్తులు కొంతమంది మా ఇంటి దగ్గరకు వచ్చేసి గుడి దగ్గర ఉన్న ఆయనను, మా నాన్నను తల పగల కొట్టి ఈ విధంగా ఎప్పున కొట్టేసి మెడ విడిచేసి వెళ్ళాను. ఇంతవరకు పోలీస్ స్టేషన్లో ఇంతవరకు కంప్లైంట్ చేసినా కూడా ఎస్ఐ గారు ఇప్పటివరకు పట్టించుకోలేదు. ఎప్పుడు జరిగింది? సోమవారం నుంచి, సోమవారం 6వ తారీఖు ప్రభుత్వ ఆత్మకూరు 108లో తీసుకొచ్చినాము. ఆ నుంచి ఎమ్మెల్సీ ఇచ్చినారు, అన్ని ఇచ్చినా కూడా ఎస్ఐ గారు మళ్ళీ ఇటుకి కానిస్టేబుల్ని వచ్చి చూసుకొని స్టేట్మెంట్ తీసుకొని కంప్లైంట్ రాసుకొని తీసుకెళ్ళినా కూడా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కట్టలేదు. సార్, ఏ పరిధిలో? పరిధి
కొత్తపల్లి పోలీస్ స్టేషన్. అవును, మాది ఎఫ్ఐఆర్ కట్టాలి, ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళని అరెస్ట్ చేయాలి. కొత్తపల్లి మండలము జి వీరాపురం గ్రామంలో శ్రీనివాసులాచార్య అని ఆయనకు గుడి విషయంలో నీడ పడుతుంది. అక్కడ రామాలయం కడుతున్నారు, పక్కనే వీరబ్రహ్మేంద్ర స్వామి గుడి పక్కనే రామాలయం కడుతున్నారు. నీడ పడకూడదనేసి ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. వీళ్ళు కంప్లైంట్ చేస్తే అది కొద్దిగా వాళ్ళ మీద కసర పెట్టుకొని ఊర్లో గ్రామస్తులు గొడవ పెట్టుకొని చీటికి మాటికి గొడవలు పడుతూ ఇంకా మొన్న పూర్తి ఎక్కువైపోయి నన్ను కొట్టడం జరిగింది. కొట్టడం అంటే అట్లా కాదు, భయంకరంగా కొట్టారు. రాడ్లు మన వేట కొడివేలు తీసుకొచ్చి మరి నెత్తికి కొట్టడము, మెడ ఇడ్చడము, వీపున ఎట్లంటే అట్లా చాలా భయంకరంగా కొట్టినారు. చాలా సీరియస్ కండిషన్లో ఉంది పరిస్థితి. డాక్టర్స్ కానీ అదే చెప్పారు. కేసు రాసుకుపోయినారు ఇంతవరకు, కానీ దాని కేసు కట్టట్లేదు పోలీసులు. అవతల వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అనేది అబ్బాయి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అదైతే ఖచ్చితంగా ఖండించారు. బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు. పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్ జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నాయకులు నిన్న కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా ఖండించారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు అమలు చేయలేని ఘనత మీ కేసీఆర్కే దక్కుతుందన్నారు. మంత్రిగా ఉండి పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని అసమర్థ నాయకుడు మీ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికే దక్కుతుందన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇలా బలహీన వర్గాలు చెందిన వాళ్ళు ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా, వార్డు మెంబర్లుగా, ఎంపీపీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్స్ గా కావాలనే ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ చూస్తున్నది. దాన్ని ఓర్వలేక కొంతమంది నిన్న జరిగినటువంటి కుట్రలో ఇవాళ సెంటర్ లో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ స్టే విధించగానే కొంతమంది సంబరాలు చేసుకుంటున్నారు. ఇలా మీకు బీసీల పట్ల ఎక్కడిదో చెప్పి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. గతంలో టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు, మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అప్పుడు ఉన్నటువంటి 33% రిజర్వేషన్ ను కుదించి 23% తగ్గించి ఎన్నికలు పెట్టిన మీరు ఇవాళ బీసీలో కూడా మాట్లాడే హక్కు లేదని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన విమర్శ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మీరు కేవలం ఏదో పబ్బం గడుపుకోవడం కోసం మాట్లాడుతున్నారు. అది కాదు. ఇలా దళిత బంధు అని చెప్పిండ్రు, ఇండ్లు అని చెప్పిండ్రు, ఏ ఒక్కరు కూడా రాలేదు. ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ 18 నెలల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఇవాళ 10 సంవత్సరాలు మీరు ఒక రేషన్ కార్డు ఇవ్వలే. మేము 18 నెలల ముందుకే ఏ పార్టీ అనుకుంటా కూడా అడిగిన ప్రతి వ్యక్తికి కూడా రేషన్ కార్డు ఇచ్చి ఇవాళ దేశంలోనే ఎవరు కూడా ఈ సన్న బియ్యాన్ని కార్యక్రమం ఇవ్వలేదు. ఇవాళ సన్న బియ్యం కార్యక్రమం ఎన్ని ఒడిదొడుకులున్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా పేదవాడు 3 పూట్ల భోజనం చేయాలని ఒక మంచి లక్ష్యంతో ఇలా ముఖ్యమంత్రి గారు ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఇవాళ అందరూ కూడా సంతోషంతో ఉన్నారు. ఇవాళ బియ్యంతో సహా ఇలా రైతులకు ఇలా రుణమాఫీ కూడా చేయడం జరిగింది. ఒక్కొక్కటిగా అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ గృహజ్యోతి పేరిట గ్రామాలలో ప్రతి పేదవాడికి 200 యూనిట్ల కరెంట్ అన్నం, 200 కరెంటు కూడా ఇచ్చి తీరుతున్నాం. ప్రతి విషయంలో కూడా మేము ముందు వరుసలో ఉండే అభివృద్ధి కార్యక్రమం సంక్షేమం చేస్తూ ఉన్నాం. ఇవాళ రైతులకు మద్దతు ధర కూడా ఇవాళ బోనస్ ఇస్తున్నాం. 2340 రూపాయలు పోను ప్రతి ఒక్క రైతుకు కూడా బోనస్ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా రైతు సంక్షేమం కాదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇలా మీరు మాట్లాడే హక్కు లేదు మీకు. ఇలా ఏదో పైకి మాత్రం బలహీన వర్గాలు వాళ్ళు ఎంపీపీలు కావాలో జడ్పీస్ కావాలి అంటున్నారు కదా, అది తప్పు. మీకు మనసులో లేదు. ఇలా మనసులో ఉండేది ఉంటే మీరు సహకరించేది. ఇవాళ లోపాయకారిగా మాధవరెడ్డి వేసినటువంటి మాధవరెడ్డి కేసు జాగృతికి సంబంధించిన నాయకుడే, అదందరూ కూడా తెలిసే విషయం. ఇలా మీరు మాట్లాడితే సబబు కాదని చెప్పి ఇవాళ ఏమాత్రం ఇలా మా గౌరవ ఎమ్మెల్యే గారు యశస్వి రెడ్డి గారి పాలకుర్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ తనదైన శైలిలో తెలంగాణలో పాలకుర్తిని ఒక మోడల్ నియోజకవర్గం కూడా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు చిత్తవుతారు. మీరు ఏదో పైకి మాత్రం అనుకుంటున్నారు, అన్ని గెలుస్తాం అనుకుంటున్నారు. ఇలా మీరు జీరో. ఏది ఏమైనా ఇక్కడ ఎంపీపీ, జడ్పీటీసీ మరియు ఎంపీటీసీలు, సర్పంచ్ కూడా పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి తీర్థమని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ కర్నూలు స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆసుపత్రికి డాక్టర్ శంకర్ శర్మ ఆక్సిజన్ సిలిండర్లు అందజేశారు. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ ఆధ్వర్యంలో డాక్టర్ శంకర్ శర్మ 4 ఆక్సిజన్ సిలిండర్లు మరియు రిఫ్రిజిరేటర్ ను విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ తాను చదువుకున్న మెడికల్ కళాశాలకు తన వంతు సహాయం చేస్తానన్నారు. కర్నూలులో అత్యాధునిక స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ ఉండడం ఎంతో మేలు అన్నారు. క్యాన్సర్ ఆసుపత్రికి అవసరమైన పరికరాలు కావాలని ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ ప్రకాష్ విజ్ఞప్తి మేరకు ఆక్సిజన్ సిలిండర్లు అందజేశానని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ప్రతిష్టాత్మకమైన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కు నిధుల కొరత కారణంగా అవసరమైన వైద్య పరికరాలు అందుబాటులో లేవన్నారు. కర్నూలు మెడికల్ కళాశాలలో చదువుకున్న ఎందరో పూర్వ విద్యార్థులు ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్నారని, వారి సహకారంతో పాటు తాను సొంతంగా ఆసుపత్రి అభివృద్ధికి సహాయం చేస్తానని డాక్టర్ శంకర్ శర్మ ప్రకటించారు. క్యాన్సర్ వ్యాధిపై ప్రజలకు అవగాహన అవసరం అన్నారు.
But by shifting or people know that cancer patients are managed by క్యాన్సర్ వచ్చింది, కోలన్ క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ రాకూడదు, దాన్ని ప్రివెంట్ చేయాలంటే ఇంకా జెనెటిక్ స్టడీస్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మనం తినే ఫుడ్ లైఫ్ స్టైలు అన్నీ చేంజ్ కావాల్సి వస్తుంది. మనము ఒక విషపూరితమైన ఫుడ్, విషపూరిత సమాజంలో విషపూరితమైన లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాం. ముఖ్యంగా యంగ్స్టర్స్ ఫాస్ట్ ఫుడ్, స్పైసీ ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువగా తింటున్నారు. సెడెంటరీ లైఫ్ స్టైల్స్ వల్ల ఒబేసిటీ వస్తుంది. ఒబేసిటీ ప్రీడిస్పోజెస్ టు సో మెనీ డిసీజెస్ అనే వాళ్ళ తప్పు. ఒబేసిటీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ డిసీజ్. కాబట్టి బరువు ఎలా తగ్గాలి, లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలి అని కూడా వాళ్ళు యంగ్ పీపుల్ తెలుసుకోవాలి. క్యాన్సర్ గురించి అయితే మాత్రం 100% క్యాన్సర్ ఇస్ క్యూరబుల్. ఈ విషయాన్ని మనం తప్పక ప్రజలకు తెలపాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను ఉడతా భక్తిగా నా తల్లి రుణం తీర్చుకోవడానికి ఇక్కడికి, ఎందుకంటే నేను ఇదే కాలేజీలో సిపి అంటుకుంటాను, వాళ్ళు హెల్ప్ చేయకూడదని ఉండదు. తట్టి లేపాలి, నిద్ర లేపాలి. జెట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను మన భుజాల మీద మోసుకొని ఈ రథాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఖచ్చితంగా ఇక్కడ కర్నూలులో ఇది బాగా ఎస్టాబ్లిష్ కావాలి టెర్షియరీ సెంటర్గా. చూడడానికి ఫ్యాబులస్, అమేజింగ్, మైండ్ బ్లోయింగ్గా ఉంది. ఇక్కడ బిల్డింగ్ చూడడానికి కార్పొరేట్ హాస్పిటల్ లాగానే ఉంది. కానీ వాళ్ళు పడే ప్రాబ్లమ్స్, స్టాఫ్ కొరత, తర్వాత యాక్సెసరీస్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ప్రకాష్ గారు చెప్పినప్పుడు ఇంకా ఉత్సాహం కలిగింది. ఇంకా కొద్దిగా హెల్ప్ చేసింటే బాగుండు. వృతాభక్తిగా ఈరోజు చిన్న సహాయమే చేసినానే గిల్ట్ ఫీలింగ్ కూడా నాకు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు నేను ప్రకాష్కు ప్రామిస్ చేస్తున్నాను, ఫ్యూచర్లో కూడా నేను హెల్ప్ చేస్తాను. దీంతో ఆగము. ఖచ్చితంగా అంతా మన డాక్టర్లు కూడా కలిసి ఈ కొద్దో గొప్ప చేసి సహాయం చేసి ముందుకు తీసుకుపోగలమని ఇటువంటి ప్రోగ్రాంలు మరిన్ని ప్రకాష్ కండక్ట్ చేసి ప్రకాష్ తన భుజ స్కంధాల మీద ఈ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ గురించి అంత వరి అవుతూ అతనికి మాకు థ్యాంక్స్ చెప్పడం ఏంది. ఈ కాలేజ్ స్టూడెంట్లకు మేము ముందు ఉండాలి, నీకన్నా ముందు. ఎందుకంటే ఈ కాలేజీలో పుట్టి పెరిగిన వాళ్ళము తల్లి రుణం తీర్చుకోవడానికి వచ్చినాం. మేము ఇప్పుడు ఎన్ని చేసినా తల్లి రుణం తీరదు. ఈ టీచింగ్ హాస్పిటల్, ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లోనే ఎన్నో సేవలు మేము పొందినాం. మా బంధువులు, తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్. అసలు 1970s ఒక్క నర్సింగ్ హోమ్ కూడా ఉండేది కాదు. ప్రైవేట్ ట్రీట్మెంట్ అనేది ఉండేది కాదు. ఆ కాలంలో లక్ష్మణస్వామి రెడ్డి గారు, మంగయ్య శర్మ గారు, డబ్ల్యూ సీతారాం గారు, వీరరాఘవరెడ్డి గారు, వెంకటస్వామి గారు, కృష్ణమోహన్ గారు, రామచంద్రరావు గారు, చాలా చరిత్ర ఉంది కర్నూలు మెడికల్ కాలేజీకి. డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి గారు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ 3 తెచ్చుకున్న ఒకే డాక్టర్ కర్నూలు మెడికల్ కాలేజ్ స్టూడెంట్. వాళ్ళ ఫాదర్ భాస్కర్ రెడ్డి గారు ప్రిన్సిపాల్. జగన్నాథ్ సార్ ఇక్కడే చదివాడు ఉన్నారు. చాలా వాళ్ళందరినీ మనము ట్యాప్ చేయాలి. యూ హావ్ టు ట్యాప్ దట్ రిసోర్సెస్ టాలెంట్ఫుల్లీ. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జిల్లాలలో పర్యటించనున్న సందర్భంగా నన్నూరు టోల్గేట్ దగ్గర ఉన్న రాగమయూరి వద్ద పార్కింగ్, హెలిప్యాడ్, సభ ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలించిన రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, ప్రధానమంత్రి ప్రోగ్రామ్ స్పెషల్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ అధికారి వీరపాండ్యన్ ప్రసన్న వెంకటేష్ ఐఏఎస్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, అన్నమయ్య జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, అదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ తదితరులు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.